ఇవి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతుంది. బడా నేతలు కనుసన్నల్లో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రోజుకొక్క డిపో నుండి 1,00,000 లీటర్ల కల్తీ కల్లు సరఫరా చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. ఏరులై పారుతుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రోజుకు 100 లీటర్లు కల్తీ కల్లు అమ్ముతున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మనం ఒకటో డిపోలో ఉన్నాం. ఈ డిపోకు సంబంధించి పూర్తిగా రోజుకు 1000 లీటర్లు బయటికి అమ్ముతున్నారు. అసలు కేవలం 10,000 చెట్లు ఒక సంవత్సరానికి సంబంధించి దీనికి సంబంధించి 10,000 చెట్లు మాత్రమే ఇస్తారు ప్రభుత్వం. 10,000 చెట్లు మాత్రం కోత కోసి ఆ 10,000 చెట్ల నుండి వెళ్ళిన కల్లునే అమ్మాలి. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే రోజుకు 1,00,000 లీటర్లకు పైగా కల్లును బయటకు అమ్ముతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. డబ్బాల్లో ప్యాకింగ్ చేసి ఒక లీటర్ కంటే తక్కువ 650 మిల్లీ లీటర్లు ఉంటుంది ఒక ప్యాకెట్లో. అయితే ఒక్కో డబ్బాలో 40 ప్యాకెట్లు ఉంటాయి. చూసుకోవచ్చు, ప్రభుత్వము ఏదైతే చెప్తుందో ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలు ఎక్కడ కూడా పాటించలేదు. ప్లాస్టిక్ కవర్లోనే కళ్ళు అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. శ్రీదుర్గ కంపెనీ అని ఉంటుంది, SDC నిజామాబాద్ 1 డిపో. అయితే ఇలాంటి కళ్ళు తయారు చేస్తే కేవలం కృత్రిమ కళ్ళును మాత్రమే తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే చూసుకోవచ్చు, మొత్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ కళ్ళు ఏరులై పారుతుందని చెప్పవచ్చు. డైజోఫామ్ క్లోరోఫామ్ మొత్తం కలిపి ఈ కళ్ళుని కృత్రిమ కళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద డ్రమ్ములు ఉన్నాయి. ఈ డ్రమ్ములో నీటిని ఏదైతే ఈ డ్రమ్ములలో ఉండి కేవలం నీటిని నింపి దీనికి సంబంధించి అందులో కృత్రిమ కళ్ళు తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ డ్రమ్ములలో మొత్తం నీటిని నింపి ఉంది. నీటి వల్ల అందులో డైజోఫామ్ క్లోరోఫామ్ అదేవిధంగా కుంకిడికాయలు ఇవన్నీ కలపడం వల్ల పులుపు కలపడం వల్ల కళ్ళు తయారవుతుంది. ఈ కళ్ళుని తయారు చేసి ఉదయాన్నే దీన్ని బయటకు తీసిన పరిస్థితి ఉంటుంది. బయటికి తీసుకుపోయి గ్రామాల్లో ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా గ్రామాల్లోనికి ఈ నిజామాబాద్ నగరంతో పాటు ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఈ గ్రామాలన్నింటి కూడా ఈ కళ్ళును సరఫరా చేస్తుంటారు. ఈ కళ్ళు సరఫరా చేస్తున్న నేపథ్యం కల్తీ కళ్ళు తాగి అనేక మంది ఇప్పటికే అనారోగ్య పాలైన పరిస్థితి ఉంది. గతంలో చూసుకోవచ్చు, గత 4-5 సంవత్సరాల క్రితం కల్తీ కళ్ళు తాగి అందరూ పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఆసుపత్రిలో పాలైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈసారి కూడా గత కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా సమీపంలోని సారంగపూర్ ప్రాంతంలో ఓ కళ్ళు డిపోలో కూడా డైజోఫామ్ క్లోరోఫామ్ భారీ ఎత్తున పట్టుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి జిల్లా అధికారులు ఏదైతే ఎక్సైజ్ అధికారులు ఉన్నారో నామమాత్రంగా జిల్లాలో తనిఖీ చేయడం వల్ల ఎక్కడ కూడా జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ అధికారులు ఈ కళ్ళు డిపోలలో తనిఖీ చేయకపోవడం వల్లనే హైదరాబాద్కు సంబంధించిన SOT టీం వచ్చి కూడా ఇక్కడ తనిఖీలు చేసింది. దీనికి అందరికీ కారణం మామూళ్ళ మత్తుల్లో మునుగుతుంది. దీంట్లో పెద్ద పెద్ద నాయకులు బడా నేతలను రాష్ట్ర స్థాయిలో పదవులు అనుభవిస్తున్న నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి అంతటికీ ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఈ కల్తీ కళ్ళు తయారవుతుందో క్లోరోఫామ్ డైజోఫామ్ కలుపుకుంటూ ప్రజలను ప్రాణహాని కలిగించే విధంగా ఉంది. మొత్తానికి ఈ కళ్ళు తాగడం వల్ల ప్రజలు కాసేపు ఆనందమే తప్ప పూర్తిగా అనారోగ్యాల పాలవుతున్నారని చెప్పి వైద్యులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అనేక కళ్ళు డిపోలు ఉన్నాయి. కళ్ళు డిపోల్లో రోజుకు 100ల సంఖ్యలో లీటర్ల 100 లీటర్లు 1000 లీటర్లు కూడా కళ్ళు బయటకు వెళ్తుంది. వీరికి మాత్రం ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం కేవలం 10,000 చెట్లే ఇవ్వాలి. 10,000 చెట్లను 3 దఫాలుగా అంటే 3 నెలలకు ఒకసారి చెట్లను కట్ చేస్తుంటారు. 4 దఫాలుగా ఉంటుంది. పూర్తిగా ఈ కళ్ళు తయారు చేయడానికి కోసం 10,000 చెట్లను రోజువారీగా కట్ చేస్తుంటే కేవలము 1000 నుండి 1,200 చెట్లు ఒక రోజుకు చెట్లు గీయాలి. 1000 నుండి 1,200 గీసిన చెట్లకు లీటర్ నుండి లీటర్న్నర వరకే వస్తుంది. అంటే దీనివల్ల ప్రభుత్వము ఎంత వీరికి ఇచ్చింది, వీరు ఎంత అదనంగా కళ్ళును తయారు చేస్తున్నారని లెక్కలో చూసుకుంటే మాత్రం పూర్తిగా కృత్రిమ కళ్ళు తయారు చేసి అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇలా చూస్తుంటే రోజుకు 1,00,000 లీటర్ల పైగా నిజామాబాద్ 1 డిపో నుండి బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది. వారు చెప్పిన లెక్కల ప్రకారమే రోజుకు 400 డబ్బాలలో కళ్ళును తీసుకెళ్తారు. ఒక్కో డబ్బాలో 40 ప్యాకెట్లు ఉంటాయి. ఒక్కో ప్యాకెట్లో 650 మిల్లీ లీటర్ల కళ్ళు ఉంటుంది. ఈ మిల్లీ లీటర్ల కళ్ళులో కేవలం పూర్తిగా చూసుకుంటే 1,02,000 కళ్ళు లీటర్ల బయటకు వెళ్తుందనే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా దీనికి సంబంధించిన ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఈ కళ్ళు ఆ కృత్రిమ కళ్ళుని అరికట్టాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు. మనం చూసుకోవచ్చు, ఈ కళ్ళు డిపోలో తయారు చేసిన కృత్రిమ కళ్ళుని తక్షణమే ఆపేయాలి. దీనికి సంబంధించి నియమ నిబంధనలు
పాటించకుంటే దీనిపైన సీజ్ చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి కళ్ళుని బయటికి రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వ ఎక్సైజ్ అధికారులపైన ఉందని చెప్పి డైజోఫామ్ క్లోరోఫామ్ కలపకుండా నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.